మిత్రులు నాకు ఫోన్ చేసి అందరికీ బ్యాచ్లు ఉన్నాయి, అందరికీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మనకేం లేవు అని చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అలా మేము 6 సంవత్సరాల క్రితం ముందుగా పెట్టిన వాట్సాప్ గ్రూప్ ప్రారంభించాము. వాట్సాప్ గ్రూప్ ప్రారంభించి మన అందుబాటులో మిత్రులందరికీ వాట్సాప్ గ్రూప్లో చేసుకున్నాము. తర్వాత మన నగరతులు ఈ మహిళలందరూ మా బ్యాచ్లో ఉన్నటువంటి మహిళలు కూడా మన గ్రూప్ ఒక బ్యాచ్ చేశారు. అలా 6 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం చేయాలని ఎన్ని విధాలు అనుకున్నా అది పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. ఇటీవల మాకన్నా ముందు బ్యాచ్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు సురేష్ ఆ సంబంధించిన ఫోటోస్ వాళ్ళ వివరాలు మన గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది. అది షేర్ చేసిన వెంటనే మన మిత్రులందరూ మరుగులు చేద్దాం అందరూ ముందుకు వచ్చారు. మొదటగా ఈ విషయంలో మా మురళి ఈ కార్యక్రమం చేద్దాం, నేను అందరికీ భోజనాలు స్పాన్సర్ చేస్తాను ఫస్ట్ మా మురళి ముందుకు వచ్చాడు. వెంటనే మా రామరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఎంత కలిసి నేను ముందుంటాను మా రామరెడ్డి ముందుకు వచ్చాడు. తర్వాత మా రఘురామ్ రెడ్డి, తర్వాత జనార్దన్, ఇలా మిత్రులందరూ ఒకసారిగా ముందుకు వచ్చారు. అలా ముందుకు వచ్చిన తర్వాత మేము ఇక్కడ మీటింగ్ చేసుకున్నాం. మా రామరెడ్డి గారు ఆ కార్యాలయంలో మీటింగ్ చేసుకున్నాము. ఆ మీటింగ్ చేసుకున్నప్పుడు ఒక్క మీటింగ్లోనే మా రామరెడ్డి అందరితో మాట్లాడి 1 లక్ష రూపాయలు మాకు వచ్చేలాగా ఫండ్ వచ్చేలాగా అతను కృషి చేశాడు. దాంతో మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మరింత బలపడంగా ముందుకు వచ్చాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకి నా ధన్యవాదాలు. ఇప్పుడు మన మిత్రులు వారి గురించి పరిచయం చేసుకుంటారు, 2 మాటలు చెప్తారు. ముందుగా మురళి మీ గురించి పరిచయం చేసుకొని మీరు ఎలా కలిగారు మీరు కూడా వేదిక మీద రావాల్సిన దయచేసి పర్వాలేదు మీరు ఇక్కడ ప్రస్తుత టీచర్లు గురువారం నాకు ఇంటర్వ్యూ మా క్లాస్ పెట్టే దయచేసి రండి. ఓకే అక్కడ కూర్చుంటే వాళ్ళు సంతోషం పెట్టున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ 6వ తరగతి జాయిన్ అయినాను. మధ్యాహ్నం 7th క్లాసు మా ఊళ్ళో మా బాబు 7th క్లాస్ అని మళ్ళీ 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇక్కడనే కంటిన్యూ చేశాను. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. బాబు 10th క్లాస్ కర్నూలు ఇంటర్ స్కూల్లో చదువుతున్నారు. మా పాప 9th క్లాస్ ఇక్కడే లోకల్ గాయత్రి స్కూల్లో చదువుతుంది. మా మిస్సెస్ ప్రవీణి. నేను ఎల్ఐసి ఏజెంట్గా 2002లో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు ఎల్ఐసి చీఫ్ అడ్వైజర్ స్థాయికి ఎల్ఐసిలో 5 సార్లు ఎండిఆర్టీ చేస్తూ యూనియన్ అసోసియేషన్లో కడప డివిజన్లో జాయింట్ సెక్రటరీగా ఉంటూ అటు పొలిటికల్గా మా ఫాదర్ మాజీ సర్పంచ్ కావడం వల్ల పొలిటికల్ ఎంట్రీ కూడా 2014లో వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ శ్రీవేల మండలం జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను. మరియు మేడం గారికి మరియు 93, 94 తోటి విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం. నా పేరు రఘురామ్ రెడ్డి, సుబ్రహ్మణ్య నెమ్మది. సో నేను ఇక్కడ 10th క్లాస్ 93, 94 బ్యాచ్లో చదివాను. దాని తర్వాత అగైన్ ఇంటర్మీడియట్ ఐ స్టడీడ్ హియర్ ఓన్లీ. Then after I have joined with the National Degree College Mandya, and then I have pursued my post-graduation MBA in Chennai, VGP School of Management. And then I have started my career in 2002 as an executive. Now I am working as a business director for Vahini Pipes, taking care of sales and marketing in Vahini Pipes. సో ఇదంతా మీ సహకారం మేడం. మీరు చెప్పిన చదువు వల్లే మేము ఇంత స్థాయికి ఎదగడం జరిగింది. మరియు ఫ్యామిలీ సపోర్ట్ కూడా. మా మిస్సెస్ MSc BEd గ్రాడ్యుయేట్, she is here only, and I have 2 kids. One daughter is studying, Neha Reddy studying BPC, pursuing for NEET MBBS, and then my son studying 10th standard now in Bangalore, pursuing for IIT. Thank you very much. ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు నాకు 3 కూతుళ్ళు. నా పేరు రామిరెడ్డి. పెద్ద పాప 4వ తరగతి సెకండ్ ఇయర్, రెండో పాప గాయత్రి స్కూల్ చదువుతుంది. నేను ఇక్కడ 93, 94 ఇయర్ 1 సంవత్సరమే నేను ఇక్కడ చదివిన. 10th స్కూల్ ఫస్ట్. దీనికి సహయోగం ఇచ్చినటువంటి చిక్కమ్మ మేడం మమ్మల్ని ఇక్కడ స్కూల్లో చదివించడమే కాకుండా వాళ్ళ ఇంట్లో కూడా చదివించేది. ఒక అదృష్టం ఏంటంటే వేమారెడ్డి సార్, నరసింహ సార్
మంచిగా ట్యూషన్స్లో కూడా మాకు ఇక్కడ మంచిగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయించడము. ఒక విధంగా చూస్తే టీచర్లు మనకి ఎంతో ఉన్నతమైనటువంటి ఇలాంటి శిక్షణ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు ఒక మంచి ఉపదేశం అయింది. ఇప్పుడు నేను స్పిరిచువల్గా డెడికేటెడ్ బ్రహ్మకుమారీస్లో. అక్కడ మనకు ఢిల్లీలో 28 ఎకరాలలో ఒక క్యాంపస్ ఉంది, సుందరమైన క్యాంపస్. అక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని నేను చూసుకుంటుంటాను. హరే కృష్ణ. నేను యాక్చువల్గా మీకు అందరూ తెలిసే ఉంటాను. నేను యాక్చువల్గా వచ్చేసి డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను షాపులు చూసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నా పాప మన జాబ్ రీసెంట్ జాబ్ వచ్చింది, బీటెక్ అయిపోయింది. వచ్చే కూడా 20 days అయింది. రీసెంట్గానే జాబ్ వచ్చింది పాపకు. నేను చాలా సంతోషపడుతున్నాను. అట్లే మా కొడుకు కూడా బిట్టు వెల్లూరులో కూడా అతనికి కూడా బీటెక్ సెకండ్ ఇయర్ వచ్చింది. సెకండ్ ఇయర్ ఉన్నారు బీటెక్. అది కూడా చాలా సంతోషం. అన్నిటికీ కారణము సార్ గారు నేర్పించినారు. అదేవిధంగా మేము చదువుకోకపోయినా కూడా మా పిల్లలను మాత్రము అలాగే సార్లు చెప్పిన విధంగానే మేము కూడా పిల్లలకు చెప్పి దగ్గర తెచ్చుకొని చూసుకున్నాం సార్ మా పిల్లలను. ఇప్పుడు బాగా మంచి ఉన్నారు. బాగా నేను చాలా సంతోషపడుతున్నాను సార్. మేడం గారికి మరి ఇతర ఉపాధ్యాయులకు నా నమస్కారం. నేను ఎల్ఐసిలో పనిచేస్తున్నాను. బలూరు సురేష్ బాబు అంటే గుర్తుపడతాను. బలూరు సురేష్ బాబు అని చెప్పాలి. బలూరు సురేష్ బాబుకి కేవలం గొప్ప సురేష్ బాబు ఆ వెలుగు చూడండి రా. అదే చూడండి ఎవరైనా ఇక్కడ మా స్టేజ్ అలంకరించిన సుఖమ మేడం గారికి, మా సార్ గారికి అందరికీ అంగన్వాడీ టీచర్ presented in the dais. Thanks for your gracious presence, sir and madam, and all my friends presented here. After long gap of 31 years, we are gathering here. It gives me immense pleasure to meet all of you in single platform. Regarding my personal aspect, I will tell you, I am working in State of India. మేమంతా తెలుగు లేదురా, తెలుగులో చెప్పు పర్వాలేదు. తెలుగు కాదు, అర్థం కాదు. నా పేరు కోట జనార్దన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పనిచేస్తున్నాను. నేను 25 years కంప్లీట్ సర్వీస్ అయింది. మంగళం పర్వతవర్ధనం ఇదిగో మంగళం వర్ధనం ఇదిగో మంగళం పర్వతవర్ధనం ఇదిగో మంగళం ఇదిగో మంగళం సత్తు సేయక హృదయమందు వర్ధనమ్మ ఇదిగో మంగళం సత్తు సేయక హృదయమందు విద్యా విద్యలకెల్ల వచ్చవైనట్టి తల్లి విద్యా విద్యలకెల్ల వచ్చవైనట్టి తల్లి వర్ధనమ్మ ఇదిగో మంగళం పర్వతవర్ధనమ్మ ఇదిగో మంగళం పర్వతవర్ధనం ఇదిగో మంగళం
पर्वतवर्धनं मैदिगमङ्गलम् पर्वतवर्धनं मैदिगमङ्गलम् जनना मरणालु लेनि ज्योतिनि वेलिगिंचिनामु वर्धनं मैदिगमङ्गलम् पर्वतवर्धनं मैदिगमङ्गलम् वर्धनं मैदिगमङ्गलम् पर्वतवर्धनं मैदिगमङ्गलम् पर्वतवर्धनं मैदिगमङ्गलम् वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनि वाराहि त्रिपुराम्बिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनि वाराहि त्रिपुराम्बिके भवती विद्यां देहि भगवती सर्वार्थसाधिके सत्यार्धचन्द्रिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातंगी मायात्मिके రాజకోట్ డిస్ట్రిక్ట్ లో ఇద్దరు బిడ్డకే పెద్ద అబ్బాయి చిన్న ఫస్ట్ క్లాస్ లో తగ్గించారు చదువుని తగ్గించారు ఇద్దరు ఈక్వల్ అయ్యారు ఇద్దరు బిడ్డకు రాజకోట్ చదువుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నేను వ్యవసాయం చేస్తున్నాను ప్రధాన ఉపాధ్యాయుల్లో నేను నరసింహ సార్ మేము డల్లు కొద్దిగా చదువులు మేము ఎన్నిక లైన్లో కూర్చుంటాం కానీ ఈత పెద్ద తీసుకొని సార్ ఉన్నాను ఆ గుర్తంతో అయ్యేవాడు జుమ్ము అని పీకేది వసంత మేడం క్లాసులో వస్తే వసంత మేడం ఆ పీరియడ్ లా గందరగోళమే వసంత మేడం మేడం బాగా చెప్తాను వీడికి అర్థం కాదు వీడికి గందరగోళం కాదు అంటే ఆ మేడం గందరగోళం కాదు వీడికి గందరగోళం అదే మనమే వసంత మేడం కాదు మనమే అల్లరి చేస్తున్నాము అది ఒక సందడి అన్నమాట మేడం అనేది కాదు మేము ఎక్కువ అలవాటు చేస్తున్నాము ఒక నరసింహ సార్ అయితే ఈత పెద్ద తెచ్చిపెట్టాలని నేను సార్ కొట్టించాలనుకుంటున్నాము మర్చిపోయి ఈత పెద్ద కాలేదు ఇది నాకైతే ఏదో బల తెచ్చి కొట్టిస్తారు సార్తో మా ఆయన ఇక్కడ ఊరే ఉంటారు నేను హౌస్ వైఫ్ నాకు ఒక అమ్మాయి బీటెక్ చేస్తూ ఉంది బెంగళూరు నా పేరు మల్లిశెట్టి రమేష్ నాది కపులూరు నేను వ్యాపారం చేస్తున్నాను మా ఇద్దరు పిల్లలను బీటెక్ చదివిస్తున్నాను ఒకరిని చెన్నై ఒకరు బెంగళూరు వాళ్ళు బాగా చదువుకుంటున్నారు నేను చదువుకోలేకపోయినా కానీ వాళ్ళని బాగా చదివేయాలని బాగా చదివిస్తున్నాను నమస్కారం గ్రామం వేదికను అలంకరించిన చిట్టమ్మ మేడం గారికి సార్ గారికి టీచర్ మేడం గారికి తోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం మన సార్ గారు మేడం గారు వాళ్ళు చెప్పిన విద్యను అనుసరించి వాళ్ళు చెప్పిన మంచి మాటలు మనం విన్నందుకు ఈరోజు మనము ఈ పొజిషన్లో ఉన్నాము. నేను మామూలుగా ఫార్మర్, నేను రైతును అయినా కానీ నేను మా ఊర్లో 3 ఎకరాలు బత్తాయి తోట పెట్టినాను. బత్తాయి తోట పెట్టి మన ప్లస్ వచ్చేసి మిరప మరియు మొక్కజొన్న, వరి అన్ని పంటలు పండించుకోవడంలో నేనైతే నా వంతు నేను వ్యవసాయం చేసుకున్నా కానీ ఒక ఫార్మర్గా నాకు గర్వకారణంగా ఉంది. సార్లు అందరూ వాళ్ళు చూపించిన మార్గంలో నడుచుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆనాటి ఇష్టం చిట్టమ్మ మేడం గారికి, అలాగే ఆనాటి గురువులైనటువంటి మా సార్ గారికి, మేడం గారికి అందరికీ కూడా నమస్కారాలు. అలాగే నా తోటి మిత్రులందరికీ కూడా
గుడ్ మార్నింగ్ అండి. నా పేరు జి నాగమరెడ్డి. ప్రజెంట్ నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆత్మకూరులో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మా మిసెస్ కవిత, తను ఫార్మర్స్గా కదిరిలో పనిచేస్తూ ఉంది. నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద పాప బీటెక్ చదువుతూ ఉంది, రెండో పాప ఇంటర్మీడియట్ బైబిల్స్కి, బాబు వచ్చి 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. ఆ రోజు మేము క్రమశిక్షణతో చదువుకున్నాం. ఆనాటి గురువులు ఓ క్రమశిక్షణ బట్టి ఓ పద్ధతిగా మమ్మల్ని చదివించి ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టారు. ఆ రోజు అటువంటి క్రమశిక్షణ నాకు ఇవ్వకపోతే ఈరోజు ఈ స్టేజ్లో మేము ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ 500 మంది పైన ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం ఉంటారు, ఇంగ్లీష్ చదివేది, తెలుగు మీడియం ఉంటారు, తెలుగు చదివేది. మరి ఎలా చదువుతుంది అంటే క్రమశిక్షణ లేదు. కానీ ఆ రోజు మేము చదువుకునేటప్పుడు బెత్తాలతో కొట్టేవాళ్ళు, తొడలు పిండేవాళ్ళు, సామాజిక కరెక్ట్ తొడలు పెట్టేవాళ్ళు, ఈత తర్వాత కొట్టేవాళ్ళు. ఇలా రకరకాలుగా క్రమశిక్షణలో పెట్టడం కోసము ఎన్నో ప్రయత్నాలు చేసి మా చదువులు నేర్పి ఈ స్థాయికి నిలబెట్టినటువంటి గురువులకందరికీ మరొకసారి పాఠాలు చేసుకుంటూ నా ప్రశ్న థ్యాంక్ యూ. నాకెందుకంటే వాళ్ళ కాంటాక్ట్ అనేది చాలా కష్టమైంది, మాకు తెలియదు. చాలా మంది మా నగరంలో అందరినీ గ్యాదర్ చేశాడు కాబట్టి మహిళలతో మా నగరంలో మాట్లాడతారు. దయచేసి అందరూ నగరంలో పూర్తి చేయండి. చంద్రశేఖర్ గారు నా పేరు జయలక్ష్మి. ఇంటి పేరు ఓనమాల జయలక్ష్మి. నాకు 2 అబ్బాయిలు. పెద్దబాబు బీటెక్ అయిపోయింది, చిన్నబాబు బీటెక్ 3rd ఇయర్. గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయులైన మన చిట్టమ్మ మేడం గారికి, సరోజిని మేడం గారికి, వసంత మేడం గారికి, ప్రేమారెడ్డి సార్ గారికి, దత్తన్న సార్ గారికి, నరసింహ సార్ గారికి, డ్రాయింగ్ సార్ గారికి, సాంబశివారెడ్డి సార్ గారికి, దేవరెడ్డి సార్ గారికి, సుబ్రహ్మణ్యం సార్ గారికి, ప్రజెంట్ హెచ్ఎం గారికి, స్కూల్ హెచ్ఎం గారికి, మీ అందరి పాదపద్మాల గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అని ఈ శ్లోకం చెప్పుకునే ఉంటున్నాము. ఈ శ్లోకం ఎలా ఉద్భవించింది అనేది నాకు తెలిసిన 4 వాక్యాల్లో చెప్తాను. పూర్వము గురు శిష్యులు ఉండేవారు. శిశువులందరూ గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తుండేవారు. వాళ్ళ విద్యాభ్యాసము పూర్తి కావచ్చింది. వాళ్ళందరూ వాళ్ళ ఇండియా వరకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అంతలోనే గురువు గారికి భయంకరమైన చేయాలి వచ్చింది. అందరు శిష్యులు వెళ్ళిపోతున్నారు, కానీ ఒక శిశువు మాత్రము గురువు గారిని అంటి పెట్టుకొని గురువు గారికి సేవ చేసుకుంటున్నాడు. మిగతా శిష్యులందరూ గురువు గారికి భయంకరమైన వ్యాధి వచ్చింది కనుక నువ్వు కూడా నాతో పాటే వచ్చి మీ తల్లిదండ్రులకు సాయంగా ఉండు అని సలహా ఇస్తారు. కానీ ఆ శిష్యుడు నా గురువు గారికి ఆరోగ్యం బాగలేనందున నేను గురువు గారికి సౌకర్యం చేసుకుంటూ ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్తాడు. తర్వాత కొన్ని రోజులకు గురువు గారు మీకేమైనా కోరికలు ఉన్నాయో చెప్పండి అంటాడు. అంటే నాకు కాశీకి వెళ్ళాను అండి నాన్న, కాశీ తీసుకెళ్తాను, దర్శనం చేయండి అంటాడు. కాశీకి తీసుకెళ్తాడు. అక్కడ మహేష్ గారిని దర్శనం చేపిస్తాడు. గురువు గారు ఎంతో సంతసించి ఇలాంటి శిష్యుడు నాకు ఇలాంటి గొప్ప శిష్యుడు ఎక్కడా ఉన్నాడు అని ఎంతో సంతోషిస్తాడు. మనసులో అనుకుంటాడు. ఈ మనసులోని మాటను త్రిమూర్తులందరూ విని అంత గొప్ప శిష్యుడా, ఈ శిష్యుని పరీక్షిస్తామని మారువేషాల్లో వస్తాడు. బ్రహ్మదేవుడు బ్రాహ్మణ వేషంలో వస్తాడు. వచ్చి నీ గురువుని అంటి పెట్టుకొని సౌకర్యం చేస్తున్నావు కదా, ఆయనకు ఆరోగ్యం లేదు, నీ ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇంకా ఎలాగో దర్శనం చేయించావు కదా, వెళ్ళిపోను ఇంకా మీ ఇంటికి అంటే, స్వామి నాకు ఇటువంటి సలహాలు ఇవ్వద్దు, నా గురువే నాకు ప్రపంచము అని చెప్తాడు. అలాగే ఇష్టమూర్తి కూడా వస్తాడు, ఆయనకు అలాగే సమాధానం చెప్తాడు. తర్వాత మహేశ్వరుడు వస్తాడు. మహేశ్వరుడు శిష్యుని అభినందించి నీ గురువు గారి మీద భక్తి నీకు చాలా ఉంది, నీ గురుభక్తికి మెచ్చి నీకేదైనా వరం కావాలా అడుగు కోరుకో అంటాడు. అప్పుడు శిశువు ఏం కోరుకుంటారండి, ఎవరైనా చెప్పగలరా? నా కాదు స్వామి, ప్రతి ఒక్కరూ వచ్చి నా దగ్గరికి గురువుగారిని వెళ్ళిపో గురువుగారిని వదిలి అని చెప్తున్నారు, ఇకపైన అలాంటి వారిని నా దగ్గరికి పంపించండి స్వామి అని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షమయ్యి
స్వామి చూపించిన ఆయన అని చెప్తాడు. అప్పుడు శిష్యుడు ఏమంటాడంటే, స్వామి త్రిమూర్తులైనా నాకు మీరే ముఖ్యము, తర్వాత మీ పేరు తర్వాతనే వాళ్ళని స్థితిస్తారు అని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అని అప్పుడు శ్లోకాలు చదువుతారనమాట. ఆ శ్లోకమే మనం ఇప్పుడు చదువుకుంటున్నాము. గురువులకు మనం ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము. మనము డబ్బులు ఇచ్చి చదువును కొనగలము, ఆ డబ్బులు వాళ్ళకి అయిపోతుంది. కానీ మనకు నేర్పించిన చదువు మాత్రం మనం ఉన్నంత వరకు మనతోనే ఉంటుంది. అదే చదువు యొక్క గొప్పతనము. ఆ చదువు నేర్పించిన గురువుల మనసు ఇంకా గొప్పతనము. అలాగే మనము ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తుంటాము. ఏమని ప్రార్థిస్తాము? నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము, నా తల్లిదండ్రులు బాగుండాలని కోరుకుంటూ ఉంటాము. అలాగే మన గురువులందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంతో ఉండాలని కోరుకుంటాము. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంత ముందుకు తీసుకెళ్ళినటువంటి హరికృష్ణ గారికి, నవరత్న గారికి, సుబ్రహ్మణ్యం గారికి, అందరికీ ధన్యవాదాలు. ఎక్కడెక్కడ సెటిల్ అయినటువంటి అందరి మెంబర్లు సేకరించి ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళడానికి ఖర్చు సేకరించినటువంటి మన స్నేహితులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భరతమాత. మీరు ముందుకు రారా, కనీసం పరిచయం చేస్తున్నప్పుడు ముందుకు రాకుండా ఎలాగా? క్లాస్ రూమ్ కాదు ఇది, మనం ఏర్పాటు చేస్తున్న సమావేశం. సారీ సార్, వచ్చి ముందు వచ్చి మాట్లాడాలి. నా పేరు మల్లేశ్వరి దేవి. గుర్తున్నానా ఫ్రెండ్స్ మీకు అందరికి? అందరూ గుర్తున్నారు. భగవంతుడు అందరూ గుర్తాయి ఇక్కడ. అందరూ గుర్తున్నారు. నా పేరు మల్లేశ్వరి. మల్లేశ్వరి దేవి. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు మాత్రమే చదివాను. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ అంతా కూడా వెలుగోడికి వెళ్ళిపోయినాం మేము. అక్కడ ఉన్న తర్వాత వెలుగోడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ శాంతినగరం అని అక్కడ వెళ్ళామన్నమాట. అంటే అల్పూరికి ఆపోజిట్లో ఉండేది, అక్కడ వెళ్ళాను. తర్వాత మేము ఈడీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశాను. ఎంఎస్సి హిందీ నాది. తర్వాత నేను 1 ఇయర్ మన CRRMMC స్కూల్, హై స్కూల్ అంటే APSP క్యాంప్ స్కూల్లో 1 ఇయర్ విద్యా వాలంటీర్గా చేశాను. 3 ఇయర్స్ వచ్చేసి మనకి కంప్యూటర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు కదా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్లో పెట్టారు, అందులో చేశాను నేను. అంటే మొత్తం 4 ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్లో చేశాను అన్నమాట. అంటే అదొక్కటి మాత్రమే నాకు సాటిస్ఫై అయింది. మిగతా కూడా కొంచెం ఇదిగా ఉంది. కాకపోతే మా హస్బెండ్ వచ్చేసి లక్ష్మీ ప్రసన్న కుమార్ తన పేరు, తను MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆయన వచ్చేసి ఫార్మసీలో చేస్తారు, అంటే హెడ్రో ఫార్మసీలో చేస్తారు. ఆ మూలంగా కూడా నాకు కొంచెము ఇది వచ్చినా కూడా అది అతన్ని వేరే అవుతుంది, నాది వేరే అవుతుంది అనమాట. అంటే ఒకరిని సాటిస్ఫై చేసుకోవాల్సింది, సాటిస్ఫై చేయాల్సింది తప్పదు. కాబట్టి నేను చేసి దీనికి వదిలేసేసిన. అంటే DSC రాశాను, 2 మార్క్స్లో నాకు DSC వెళ్ళిపోయింది. వస్తుందేమో అనుకున్నా. మొన్న గవర్నమెంట్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ దాంట్లో 0.5లో మాత్రమే అక్కడి వరకే కట్ ఆఫ్ మార్క్స్ అయింది. కాబట్టి నాకు DSC అయితే రాలేదు. ఈ సాటిస్ఫై మాత్రమే ఇది నేను 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 4 ఇయర్స్ APSP క్యాంప్ కర్నూలులో చేశాను. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో విత్ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్తో కలిసి నేను చేశాను. కాబట్టి నాకు కొద్దిగా అది సాటిస్ఫైగా ఉన్నాను. తర్వాత ఇంకా ఏం లేదు. నాకు ఒకటే అమ్మాయి, ఒకే డాక్టర్. ఆ అమ్మాయి వచ్చేసి ఇక్కడే ఉంది. నాతో మధుపతి అమ్మాయి పేరు. అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. లాస్ట్ 10th క్లాస్లో అమ్మాయి ఫస్ట్ ర్యాంక్. చిన్నగా ఉంది కానీ చాలా షార్ప్ వాళ్ళు అమ్మలకనే.
అందుకే మీకు అందరికీ చూపించాలని చెప్పి మా అమ్మాయిని తీసుకొని వచ్చేసాను. మా సార్ కూడా తీసుకొని వచ్చేదాన్ని. కాకపోతే దానికి ఫార్మసీ కాబట్టి నిన్నటించే దానికి ఆడిటింగ్ జరుగుతుంది. లేకపోతే వచ్చేవాళ్ళే సార్ని తీసుకొని పోయినాను. ఇంకా నేనేం చెప్పదలుచుకున్నాను, చాలా ఇచ్చినా కూడా ఇది లేదు. అందరికీ తెలుసు, అన్ని తెలుసు కదా. మాకు దత్తన్ సార్ గారు చెప్పినటువంటి పద్యం ఇప్పటికి కూడా మాకు 9th క్లాస్లో వచ్చినటువంటి పద్యం నాకు ఇప్పటికి కూడా గుర్తే ఉంది. ఒకసారి చెప్తాను, పోరేం చెప్పుకోకుండా వింటారా? అనిగం కన్నులు జేవురింప నగరం కళ్యాణ వేళ్ళపున పునరుత్పత్తి భుజంగ ఇవరి పూత్కార ఘోర నిలంపన తలాట పలకం బంధంద కర్మభువన్ చిలుకుం గంతు విద్రుక్ష రూక్షనైన శ్వేలాకార ధ్వని. ఇది చెప్పినటువంటి 9th క్లాస్లో చెప్పినటువంటి ఆ పద్యం నాకు గుర్తుంది కాబట్టి మా తెలుగు పండిట్ టీచర్ అనిపించుకున్నాను, తెలుగు పండిట్ శిష్యులు అనిపించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, తర్వాత మ్యాథ్స్ కూడా నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను. అవన్నీ కూడా మనం మ్యాథ్స్ నరసింహ సార్ చెప్పినటువంటి ఆ టైపే, అంటే ఆయన చెప్పేటువంటి విధానం కూడా నేను ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాను. అంటే నేను ట్యూషన్స్ చెప్తాను ఈవినింగ్ టైమ్స్. ఆ ట్యూషన్ లో సార్ చెప్పేటువంటి ప్రతి ఒక్క లైన్ ఎలా చెప్తారు నరసింహ సార్ భారతదేశం మనకి నరసింహ సార్ సైన్స్. అది ఇంకోటి, నేను స్కూల్లో ఇప్పుడు మా అమ్మాయి చదివేటువంటి స్కూల్లోనే నేను వైస్ ప్రిన్సిపల్ గా చేశాను 8 years. అది అందులో స్ట్రిక్ట్ గా నేను ఎలా చేయగలుగుతానంటే మన చిట్టమ్మ మేడం గారి అట్లా తీసుకొని చేయగలిగినాను. ఆమె స్ట్రిక్ట్ రూల్స్ అలా ఉండేది అనమాట మేడం. నేను అదే స్ట్రిక్ట్ రూల్స్ ని ఇప్పుడు పాటిస్తూ ఉన్నాను. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ప్రతిసారి కూడా మా మేడం గారు ఇలా ఉండేవారు. అంటే మేడం గారు వచ్చిన తర్వాతనే 7th క్లాస్లో మనకి ఫస్ట్ టైం చాలా స్ట్రిక్ట్ రూల్స్ తోటి మనకి ఎగ్జామ్స్ రాసాము. ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా బాగా మనం 7th క్లాస్లో ఎలా రాసామో అదేవిధంగా 10th క్లాస్లో కూడా మనకి ఎగ్జామ్స్ ఎలా రాసాము. మేడం స్ట్రిక్ట్నే బాగా చదివాము 10th క్లాస్లో. చదివి రాసేసి వచ్చేసాం. అంటే అదే రకమైనటువంటి స్ట్రిక్ట్ మూమెంట్ మాత్రం నాకు మేడం నుంచే వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. తర్వాత సైన్స్ మేడం సరోజిని మేడం గారు కూడా సైన్స్ బాగా చెప్పేవారు. నేను బీఈడీలో ఫిజికల్ సైన్స్ తర్వాత మ్యాథమెటిక్స్ చేశాను. ఆ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ కూడా నేను మేడం దగ్గర నుంచే నేర్చుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి వసంత మేడం గారు అంటే సోషల్ టీచర్ మేడం ఏం చాలా బాగా చెప్తారు. కాకపోతే మేడం బాగా ప్రిపేర్ చేసుకొని వచ్చి నోట్స్ బాగా ప్రిపేర్ చేసుకొని వచ్చి తీసుకొని వచ్చి చెప్పేది మనకి. అది అప్పట్లో అర్థమే కాదు. ఎందుకంటే మేడం ఏ వర్డ్ అయితే చెప్పిందో అదే వర్డ్ మనము రాయాలనుకుంటారు. కానీ మనం ఎట్లా అంటే మనం ఓన్గా థింకింగ్ చేసి రాసేవాళ్ళం అనమాట. అట్లా రాసిన తర్వాత కూడా వాళ్ళు మేడం ఎట్లా అంటే ఓకే నేను చెప్పిన వాడు రాయాలి కదా అన్నట్టు మార్క్స్ కట్ చేసి మేడం మార్క్స్ కట్ చేసి ఆ రకంగా మేడం. అందుకే ఆ సోషల్లో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చేది. ఎప్పటికి ప్రతిసారి మార్క్స్ కొంచెం తక్కువ వచ్చేది. ఇంకా డ్రాయింగ్ మాస్టర్ సార్ మనకు 2 times 3 times మనకు డ్రాయింగ్ బాగా నేర్పించారు. సార్ నమస్కారం సార్. నేను డ్రాయింగ్ మాస్టర్ ఇంటికి సార్ గారి ఇంటికి నేను ప్రతిసారి వెళ్ళేదాన్ని. ఎందుకంటే మా అక్క డ్రాయింగ్ షీట్స్ ఇచ్చి పంపించేది. మా అక్క పద్మావతి ఫస్ట్ పెద్దక్క అనమాట. మా అక్క డ్రాయింగ్ షీట్స్ ఇచ్చి సార్ తోటి చేయించుకొని రాకుండా సార్ బాగా రాసేవాళ్ళు కదా డ్రాయింగ్స్. అంటే ఆమె ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు డ్రాయింగ్స్ వేయాలి కదా, ఆ డ్రాయింగ్ షీట్లన్నీ నాకు ఇచ్చి పంపించేది. అట్లా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము. ఇంకోటి మన మధ్యన ఇక్కడ ఇంకోటి డ్రిల్ మాస్టర్ సార్ తిరుపతి సార్ గారు. అంటే మనము డ్రిల్లింగ్ బాగా గుర్తుందా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే మనము 10th క్లాస్లో మనము 7th
క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ మండే టు సాటర్డే వరకు సెకండ్ పీరియడ్లో ఇప్పుడు మొత్తం సోషలే ఉండేది. సెకండ్ పీరియడ్ మొత్తం సోషలే ఉండేది. ఒక ఎక్సెప్ట్ ఫ్రైడే రోజు తప్ప నుంచి ఫ్రైడే రోజు మనకి డ్రిల్ పీరియడ్ ఉండేది. సెకండ్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్ మొత్తము మ్యాథ్స్ సారే వచ్చేవాళ్ళు. సెకండ్ పీరియడ్ లో మనం డ్రిల్ అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ అయిపోగానే మనం ఎమ్మటే ఏం చేస్తున్నాం, డ్రిల్కి ప్రిపేర్స్ ఇచ్చేసి గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం. గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్ లో నిలబడేవాళ్ళం. నిలబడిన తర్వాత మన గ్రూప్ లీడర్ ఉంటుంది కదా, మన లీడర్ తోటి సార్ పిలుచుకొని రాకుండా అని అనేవాళ్ళము. అప్పుడు కొద్దిగా లేట్ అయ్యేది మనకు. ఆ సోషల్ టీచర్ వచ్చే లోపలగా మనం వెళ్ళిపోయి గ్రౌండ్ లో నిలబడేవాళ్ళము. సోషల్ సార్ వచ్చి ఎందుకు మీకు ఎప్పుడు ఆటలే ఉంటాయి రండి అని చెప్పేసి ఇళ్ళకి తీసుకొని వచ్చేవాళ్ళు. గుర్తుందో లేక మరి కొంతమంది ఎన్నికి తీసుకొని వచ్చేవాళ్ళం. అంటే క్లాసు సోషల్ టీచర్ కూడా సార్ అంటే 7th క్లాస్ లో ఉన్నప్పుడు మనకు వసంత టీచర్ కాదు, వేరే సార్ ఉన్నారు కదా, ఆ సోషల్ టీచర్ సార్ కూడా ఏ సబ్జెక్ట్ కూడా మిస్ కాకుండా వీళ్ళకు టైం వేస్ట్ కాకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనల్ని చేస్తారు. మనకి ఎలా ఉంటుందంటే మనకి ఎప్పుడు గేమ్స్ కావాలి, గ్రౌండ్కి వెళ్ళలేదు, మనల్ని ఎప్పుడు ఇక్కడ ఉంచుతారనేటువంటి ఉద్దేశంతో ఉండేవాళ్ళం. ఇంకా ఘోరంగా 35 ఏళ్ళు ఉంటారు, 35 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని చెప్పగలుగుతున్నారంటే నాకు గ్రేటే కావాలి. ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. ఇంగ్లీష్ లో కూడా మనల్ని బాగా ఫ్లూయెంట్గా అంటే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వర్డ్ రావాలనేటువంటి ఫ్లూయెన్సీ అది ఏ విధంగా పలకాలనేది మనకు అప్పట్లో తెలియదు. అప్పట్లో తెలియదు ఇంగ్లీష్ ఎలా రావాలి అనేది తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరిని పేరుగా నిలబెట్టి మనల్ని ఇంగ్లీష్ చదవండి, పేరాగ్రాఫ్ చదవండి అనేటట్లు ప్రతి ఒక్కరిని కూడా మొదలుపెట్టి కలగారు సాంబార్లు. అమ్మాయి చాలా వివరంగా చెప్తుంది, దయచేసి శ్రద్ధగా వినండి, మాట్లాడకండి. నేనేమన్నా బోర్ కొడుతున్నానే అనిపిస్తుంది నాకు. ఇంకోటండి, మనము ఈ మధ్య లాస్ట్ 15th ఆగస్టు 19% చేసుకున్నాం కదా. 15th ఆగస్టు 15th సెలబ్రేట్ చేసుకున్నాం. మనం ఎవరూ లేము ఇక్కడ, కానీ అందరం కలిసి ఒక్కసారి 15th ఆగస్టుకి సెల్యూట్ కొడతాము. 1947లో మనకు వచ్చింది కాబట్టి దీని గురించి కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను. మీరు కోఆపరేట్ చేస్తారా ఫ్రెండ్స్? చూడు, 15th ఆగస్టు గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనము ఇక్కడ లేము. అందులో మన మొన్నే ఈ ఆగస్టులోనే మొన్ననే కదా, నిన్న కాకుండా మొన్ననే జరిగింది కాబట్టి దాని గురించి కొన్ని ఫ్యూ వర్డ్స్ మాట్లాడతాను. ఎందుకంటే అది దాని గురించి గుర్తు చేసుకుంటే కొంచెం బాగా నేర్చుకుంటే ఈ అట్మాస్ఫియర్ మన స్కూల్లో ఉన్నటువంటి దాని గురించి చూసే వాళ్ళకి చెప్పాలి అని అనిపిస్తుంది. కాబట్టి బోర్ కొట్టకోకుండా ఒక ప్లీజ్. నెక్స్ట్ ఒక గ్రూప్ బోర్డ్ ఉంటుంది, దయచేసి అందరూ మిత్రులు సిద్ధంగా ఉండాలా. చెప్పండి కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ లో చెప్తాను, ఏం బోర్ కొట్టకోకుండా చేయండి మీరు. ఇంతవరకు నేను తెలుగులోనే మాట్లాడాను. మనకు తెలిసినటువంటి వసంత మేడం గారు చెప్పినటువంటి సోషల్ సబ్జెక్ట్ లో నుంచి In 1947, on this day in 1947, we were liberated from the chains of British rulers. We should preserve our independence. We should preserve our independence. We should work for the integration of our nation.
We should think India is our motherland, and also my motherland is very great country. All the Indians are shouted British to against quit India with all those sacrifices of our forefathers, the bloodshed, and we got independence in the midnight of August 15th, 1947. We should preserve our independence. We will work for the integration of our nation. Inkoti, మనం our jawans protecting our nation. Our kisans also producing all types of food in our country. So, dear friends, please work hard in your state to make our country great and noble. Thank you. One and all. Thank you very much. Thank you very much. అయితే నాకు కొట్టేసి మార్కులు మళ్ళా వేసినామని చెప్పి కొట్టాను ఎందుకంతా ఇక్కడ కొట్టడానికి ఏమన్నా మా కనీసం పేరు చెప్పండి. చాలా మీరు ఆడపిల్లలు చాలా చిత్రం అయిపోతుంది ఆలోచనగా నేను కైలా విష్ణుకుంటుంటాను. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు నమస్కారములు. నాకు ఇద్దరు అమ్మాయిలు, పేరు సమీరా, సాజిత. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ చదువుతున్నారు హై స్కూల్లోనే. ఒక అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఇంకో అమ్మాయి సాజిత త్రివేటి మ్యూజియం చదువుతా ఉంది. నాతోటి స్నేహితులందరికీ నా పేరు కోటా లలితమ్మ. నాకు ఇద్దరు పిల్లలు, బ్రహ్మేంద్ర కుమార్, భాగ్యశ్రీ. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు జాయిన్ అవుతాడు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇన్ని ఏళ్ల తర్వాత 31 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కలుసుకున్నందుకు మన అందరి నంబర్లు సేకరించి మనల్ని అందరినీ ఒక చోట కలిపిన మన ఫ్రెండ్స్ నబీరసూల్, సురేష్, హరికృష్ణ, లక్ష్మీకాంత్, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, రామిరెడ్డి, రామయ్య, పుల్లయ్య, ఇట్లా వీళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇన్నాళ్ళ తర్వాత మన స్వీట్ మెమరీస్ అన్నీ మళ్ళీ మన కళ్ళ ముందుకి తీసుకొచ్చినారు. అసలు ఈ రోజు వస్తుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు, కానీ ఇన్ని రోజులకి నా కళ నెరవేరింది. ఇన్నాళ్ళ తర్వాత నేను నా జీవితంలో పడిన శ్రమ అంతా మర్చిపోయిన నేను ఈ 2 months నుంచి ఎప్పుడెప్పుడు కలుగుతామా యాంగ్జైటీలోనే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. హ్యాండ్ రైటింగ్ అంటే అనేది అంత హ్యాండ్ రైటింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. మంచి రిజల్ట్. మరి మీ పిల్లలు కూడా బీటెక్ చదువుతున్నారు కదా, చాలా సంతోషం. అసలు మా పిల్లలు ఈ రకంగా ఆడపిల్లల కూతుళ్ళు కొడుకులు ఈ రకంగా చదువుతున్నారు. మగ పిల్లలు అబ్బాయిల పిల్లలు కూడా అర్థం చదువుతుంటే వీఆర్ వెరీ హ్యాపీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నేను స్కూల్లో ప్రైవేట్ టీచర్గా జాబ్ చేస్తున్నాను. నంద్యాలలో రామకృష్ణ హై స్కూల్లో పనిచేస్తున్నాను. మా అబ్బాయి పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. చిన్న అబ్బాయి MBA చేస్తున్నాడు. గారికి, హేమారెడ్డి సార్ గారికి, నరసింహ సార్ గారికి, మాకు అప్పుడు ఎక్కడ చూస్తారు అందరికీ నమస్కారం. నా పేరు పాసం సుబ్బలక్ష్మి. మా సార్ వాళ్ళందరూ పాసం ఎగ్జామ్ వేసేవాళ్ళు. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. మ్యారేజ్ అయిపోయింది 10th క్లాస్ తర్వాత. మేము హైదరాబాద్లో ఉంటాము. మా పాప బీటెక్ చదివింది, జాబ్ చేస్తుంది. బాబు CA చేస్తున్నాడు. అబ్బాయి అంటే బాగా నేను 10th వరకు మ్యారేజ్ అయిపోయింది. కాకపోతే నన్ను మళ్ళీ టీచర్గా ఇచ్చారు కాబట్టి మళ్ళీ చదువుతాను. నేను కంప్లీట్ అయ్యి 1 year జాబ్ చేసి ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఫిలిమ్స్ క్వాలిఫై అయినాడు, మెయిన్స్ రాస్తున్నాడు. చిన్న అబ్బాయి మెడిసిన్ PhD కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు ఆ అబ్బాయి కూడా పీజీ ఫారిన్లో చేయాలని అనుకుంటున్నాడు. ప్రిపేర్ అవుతుంది. సురేష్, నబిరసూలు, ఇమాం బాషా, మన పుల్లయ్య మెయిన్ కాన్వర్జేషన్ బాలకృష్ణ సార్ పీరియడ్ లో మన సురేష్ కి బాలకృష్ణ సార్ కి కాన్వర్జేషన్. వన్నూరి సురేష్ బాబు, నేనంటే నీ కోపమా, నువ్వంటే నాకు పాపమా, నువ్వు నుంచి చెప్పరా ప్రియతమా. ఆ కాన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. మూడో వాడికి అర్థం కాదు. నేను ఎందుకంటే ఫస్ట్ బెంచ్ లో ఉంటాను కాబట్టి అప్పుడు ఎస్పీఓ నేను కొద్దిగా అప్పుడప్పుడు చెవులో పడేవి. నేను అడిగేవాడిని సురేష్ ఏరా ఇంత బాలకృష్ణ సార్కి నీకేం రా కాన్వర్జేషన్ అంటే వాడు చెప్పేవాడు కాదు. తర్వాత మళ్ళా బాలకృష్ణ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వాడిని గట్టిగా అడిగితే అప్పుడు చెప్తున్నాడు, రే ట్యూషన్ గురించి రా మా ఇద్దరే ఉంటే కాన్వర్జేషన్. ఫస్ట్ ట్యూషన్ పోయేవాడిని బాలకృష్ణ సార్ ట్యూషన్ కి, మధ్యలో ఉన్నటువంటి డ్రాప్ అయినాను. నా మీద సార్ కసి పెంచుకున్నాడు. అందుకు ఈజ్ టేకింగ్ రివెంజ్ అగైన్స్ట్ మీ. సో ఇంకొక స్వీట్ మెమరీ ఏమంటే స్టడేవర్ రాత్రి 10th క్లాస్ ఇక్కడంతా పడుకునేవాళ్ళం మొత్తం. మేము లేడీస్ అంతా వెళ్ళిపోయేవాళ్ళం 9:30, 10కి. మేమంతా ఇక్కడ పక్కన బ్లాంకెట్స్ వేసుకొని పడుకుంటే పుల్లయ్య ఉన్నాడు, బాబా తప్పుగా అనుకోదురే, ఎందుకంటే జస్ట్ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ఎనీబడీ. పుల్లయ్యకి చెవుల కమ్మ ఉండేది అప్పుడు వాడికి. మేమేం చేసినాం, రాత్రి వాడు పడుకొని ఉంటే బాగా గాఢ నిద్రలో ఉన్నాడు. రాత్రి నేను, సురేష్, నగరేష్ వీళ్ళంతా వాడిని చెవుకు పురుగోస కట్టి చెట్టు కాలని తీసినాం. వాడు పొద్దున్న లేచినప్పటికీ అంతా తెగిపోయి మొత్తం బ్లీడింగ్ అయిపోయి మరుసటి పొద్దున అందరు కాళ్ళు పడుతున్నారే చెప్పొద్దురా అంటే పోయి చెప్పాడు. మరుసటి రోజు అసెంబ్లీలో నిక్కర్ల మీద ఉండినాము, చిట్టెమ్మబేడము సిక్కు తీసుకొని మామూలు వాయి ఉంటాడు కాదు అది. సో లైక్ దిస్ వీ కేమ్ అక్రాస్ మెనీ స్వీట్ మెమరీస్. ఎందుకంటే మా స్టేజ్ మీద ఉన్న టీచర్స్ నిజంగా ఎంత హైపర్ టాలెంటెడ్, హిడెన్ టాలెంటెడ్ అంటే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు అమేజింగ్ ప్రతి ఒక్కరు ఇక్కడ. కానీ మా టీచర్ దగ్గర ఉండే మంచి లక్షణం ఏంటంటే ఎవరి దగ్గర కూడా గర్వం లేదు, ప్రౌడ్ లేదు, అందరూ సరస్వతి ఇక్కడ. సో అప్పుడు నేను ఎస్పీఏ ఉండేవాడిని చాలా. ఎందుకంటే ప్రతి క్లాస్ నాకు చాలా ఇంట్రెస్ట్. మెయిన్ మ్యాథ్స్, ఎందుకంటే సెక్షన్ 8 మాకు నరసింహన్ సారు, సెక్షన్ 9 వేమారి చేశారు. ఆ ఎందుకో మ్యాథ్స్ సబ్జెక్ట్ నాకు బీయింగ్ కంప్లీటెడ్ మై ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, మై బిఏ అండ్ ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ అని పొందుతున్నావు. నాకు అంతా మొత్తం ప్రతి టీచర్లు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు నిజంగా రియల్లీ హైపర్ టాలెంటెడ్, హిడెన్ టాలెంటెడ్, సరస్వీపుతులు. మాకు ఈరోజు ఒక మంచి దారి చూపించినారు. అందరికీ పేరు పేరున అందరికీ పాదాభివందనం. సో ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్కి, మా గురువులకి, ఇక్కడ మెయిన్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ పొద్దుటూరులో ఉండే ఈ ఎర్రగుంట్ల సరౌండింగ్స్ ఉండేవాళ్ళు, ఎర్రగుంట్ల వాళ్ళు, దే హ్యావ్ టేకన్ అట్మోస్ట్ కేర్ టు మేక్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. సో ఎలా నా నెక్స్ట్ అమ్మాయిలు రెడీ ఉండాలి మాట్లాడడానికి. రిక్వెస్ట్ మీకేలా చూస్తారా బేబీ బాబు ఫోటో తీసి తర్వాత తీసుకో. బ్యాక్ వల్ల సార్ అలాగే సార్ కదలొద్దు. సార్ రెడీ సార్, చూడండి అందరూ రెప్పలు కొట్టండి సార్. రెడీ సార్, వాస్ రెడీ. అలాగే సార్ పదే పదే చూసుకో, మళ్ళీ ఫోటో ఇబ్బంది లేకుండా. అలా కొంచెం పైకి ఎక్కాను. ఓకే సార్. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సుబ్రహ్మణ్యం ఒక్కరే కష్టపడింది. మిగతా వాళ్ళు కష్టపడినారు, వాళ్ళు కష్టపడినారు అంటే అదంతా మన కోసం. సుబ్రహ్మణ్యం వీళ్ళందరినీ కలపడానికి ముఖ్యంగా సుబ్రహ్మణ్యమే మెయిన్. సురేష్, పుల్లయ్య,
ఇవల్ల ఇవన్నీ ఉత్తమ మాటలు. మనం ఉపాధ్యాయులందరూ సన్మానించాల్సిన ముఖ్యమైన వ్యక్తి సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం అంటే కష్టపడమే. వీళ్ళందరూ ఒక తోటికి చేర్చి సుబ్రహ్మణ్యం చాలా కష్టపడ్డాడు. మనం కానీ అది ఎవరు చెప్పుకోలేదు. దానికి తోడు మనం ఇక్కడ 10th క్లాస్ సెంటర్ రావడానికి చిట్టమ్మ మీద పడిన కష్టం చాలా పెద్దది. ఈడ 10th క్లాస్ సెంటర్ రావడానికి చిట్టమ్మ మీద కష్టపడినందుకే ఆ రోజు 10th క్లాస్ పాస్ అయినాం. లేకపోతే నా కాటలో ఎవరు పాస్ కావాలి. నేను కూడా 10th క్లాస్ పాస్ అయిపోయినానంటే చిట్టమ్మ మేడం చదవ. ఇంకొకటి మనం స్థలదాత మన బాలనాగిరెడ్డి, సర్దార్ లక్ష్మీరెడ్డి వీళ్ళు మనకి స్థలాన్ని ఇవ్వడం, మనం ఇక్కడ హై స్కూల్ కట్టించుకోవడం, మనం చదువులు నేర్చుకోవడం, ఇదినంతటి కార్యక్రమం మన స్థలదాతలు. ఆ స్థలదాత కుమారుడు వచ్చినాడు మన రామరెడ్డి ఇక్కడ ఉంటాడు. ఆయన నా పేరు పుల్లయ్య. నాకు ఇద్దరు కుమారులు పుల్ల వ్యాపారం చేస్తున్నారు. ఒక కుమారుడికి పెళ్ళయింది. ఆయన నా ముద్దున మనవాడు. ఆడపిల్లలంటేనే ఇంటికి కళ అంటారు. ఆ ఆడపిల్ల మాకు ఇంటికి వచ్చింది. నేను జర్నలిస్ట్ గా ఉన్నానమ్మా. ఇప్పుడు ఈ ఉపాధ్యాయులమ్మడి మనం సన్మానం చేయాల్సిన ముఖ్యమైన వ్యక్తి సుబ్రహ్మణ్యం. అందరం కలిసి సుబ్రహ్మణ్యాన్ని కూడా సన్మానం చేస్తాం. అదే మాత్రం నేను చేసేది టైలరింగ్. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్. మోడల్ స్కూల్లో శ్రీవెల్ల మోడల్ స్కూల్లో ఉంటుంది. చిట్టమ్మ మేడం 93-94లో మా ఫ్రెండ్ ఇంటే పనిచేస్తున్నాడు గురువయ్య. స్కూల్లోనే పనిచేస్తున్నాడు గురువయ్య మా ఫ్రెండ్ తోటి విద్యార్థి. అప్పుడు రాజనగరంలో మేము కలుసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కలిసినాడు. ఇక్కడనే ఈ స్కూల్లో చదువుతున్నాడు. చిట్టమ్మ మేడం గారికి అంటే సోషల్ సార్ నరసింహ సార్ గారికి, మేడం సరోజిని మేడం, తిరుపతి సార్ గారికి, హేమారెడ్డి గారికి నా హృదయ నమస్కారం. జై హింద్. సార్ మన 6th 7th క్లాస్లో బాలకృష్ణ సార్ ఉండేవారు. గుర్తుందండి? బాలకృష్ణ సార్ మ్యాథమెటిక్స్ చెప్పేవారు. అందులో మనకు ప్రైమ్ నంబర్స్ అనే ప్రధాన సంఖ్యలు వచ్చేవి. ప్రైమ్ నంబర్స్ గుర్తున్నాయా? ఆ ప్రైమ్ నంబర్స్ లో మనం తొందరగా ఈజీగా క్యాచ్ చేయడానికి సార్ ఒకటి ఫార్ములా చెప్పాడు. ఫార్ములా అంటే చిన్నది. ఎట్లా అంటే బీడీ బీబీసీ బీబీసీ బిఏ అంటే బీడీ బీబీసీ బీబీసీ బిఏ అంటే 0 నుంచి 10 వరకు డి అంటే డి లెటర్ కి 4 నంబర్ అంటే 4 నంబర్స్ వస్తాయి. తర్వాత డిడి ఇంకోటి అంటే 4 నంబర్స్. బీబీసీ అలా 0 నుంచి 100 వరకు ఆ నంబర్స్ ని ఎట్లా తొందరగా క్యాచ్ చేయగలుగుతాం, ఎలా చేయగలుగుతాం అనేది అందులో సార్ చెప్పారు. అది బాగా గుర్తుంది. అది నాకు బాగా యూజ్ అయింది అనమాట. ఎలా అంటే బిఎన్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో బాగా అది యూజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు కదా, ఆ పిల్లలకు కూడా చెప్తున్నారు. మరి డోర్ పిల్లలు ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకొని ప్రతి దాంట్లో మీకు యూజ్ అవుతుంది. ఈడీ బీబీసీ బీబీసీ బిఏ ఇంటికి వెళ్ళాక దాన్ని రాసుకోండి. ఎలా అంటే మనకు తెలుగులో యమాతారాజ మానసి సల్లగా మనం రాసాం కదా, గురువులు లఘువులు అన్ని చేసాము. ఆ రకంగానే మ్యాథమెటిక్స్ లో ఒక సార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మన అసలు సార్ గారు చెప్తారు. అది నేను తప్పించాను రైట్ చెప్పాలని, ఎందుకంటే ఇది యూజ్ అవుతారని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఓకే థ్యాంక్ యూ. సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. మండడానికి టీచర్లకందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మా పిల్లలు సెటిల్ అయిపోయినారు. జాబ్ చేస్తారు. ఇన్స్పెక్టర్ మాకు తెలియదు. అబ్బాయి అన్నాడు. ఒక్క విషయం చెప్పాలందరికీ. నమస్తే, అందరికీ నమస్కారం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది.
ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ చూడడం, ఇంతమందిని కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. భాష ఎంత బాగా పాడేవాడంటే 10th క్లాస్ లో పుణ్యభూమి నా దేశం పాట మొత్తం ప్రోగ్రామ్ అంతా అడలి ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారి మీద కలిసి మీకు కావాలంటే కాంబినేషన్ స్కూల్ అకామిడేషన్ మీరు చదివినారు బాగున్నది. నేను చెప్పేది బాగా శ్రద్ధగా వినేది. మీరు పూర్వం ఎప్పుడు 30 ఏళ్ళప్పుడు చదివినాము. మీరు గొప్పగానే టీచర్లను బాగానే మర్యాదలు చేసుకొని గొప్పగానే ఉంది. కాదు ఒక ఫంక్షన్ చేసి ఒక పెళ్లి చేసి 2 లక్షల ఫంక్షన్ అవుతుంది. మీరు 30 ఏళ్ళ చరిత్రలో స్కూల్ గుర్తుపెట్టుకొని మా ఫాదర్ 7 ఎకరాల 30 సెంట్లు హై స్కూల్కు స్థలం ఇస్తే దాన్ని కొంత కబ్జా చేస్తే లోగడ ఎంతో పూర్వ విద్యార్థులు చేసిన ఫేస్బుక్ లో పెట్టాను. మీరు ఎలాంటి స్పందన ఏమండి రామరెడ్డి గారు వస్తామని మేము కూడా అనలేదు. కొందరు విద్యార్థులు మనకు వచ్చినా నా దగ్గరికి ఏ పొద్దుైనా కలెక్టర్ గారికైనా పోదాము, దీన్ని పరిష్కరిస్తాము. ఏం చేసినా మా ఫాదర్ ఇచ్చిందని మార్పులో చేసి 90 ఏళ్ళు వ్యాపారం మారేడే శ్రీలం రామనాథ్ కొందరు చేసినారు. కొందరు వ్యక్తులు పెద్ద మనుషులు కూడా చేసినారు. దాని స్థల మార్పిడిని నేను సంబంధిత ఎంఆర్ఓ తెలియజేస్తే వచ్చి కొత్తగా వస్తామన్నారు. అయితే చుట్టుపక్కల వాళ్ళు రాకపోవడంలో వాళ్ళు లేట్ అయితే వచ్చే మన వ్యాపార నాయుడు కొడుకు మా సిన్నాయన కొడుకు అడిగినాను, ఒరే నాయుడు ఒరే మా ఫాదర్ ఇచ్చిన స్థలాన్ని కబ్జా గురైంది, మీకు డాక్యుమెంట్ తెచ్చుకో, 7 ఎకరాల 30 సెంట్లు తేలినాక చుట్టూరు పారికోల కట్టాలా, భూమి బయట భూమిగా మారుతుంది. జనాలు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బయట అంతా చెన్నాలను చేసిపోతున్నారు. చెన్నాల తాగుడు ఓతలు ప్యాకెట్లు సీసాలు వేస్తున్నారు. అందుకని మీరు మా ఆయన చేసిన వంతు 7 ఎకరాల 30 సెంట్లు వాళ్ళు ఆయన ఇచ్చారు, ఆయనే పోరాడతారని కాకది పూర్వం లోకల్ విద్యార్థులు కూడా తెలియజేశాను. మీకు కూడా స్టేజ్ మూలంగా తెలియజేస్తాను. మీరు దయ ఉంచి స్కూల్లో ఒక బస్సులో పోతే ఎట్లా చెత్త మీ బస్సు మీది మనందరిది అంటే స్కూల్లో మనందరిది. మా ఆయన ఇచ్చినంత మాత్రం రామరెడ్డి చూసుకున్నాడు కొట్లాడకు మేమేం పోతామని కాకది మీకేం మేము కొట్లాడలు రావు, కేసులు రావు. ఏవైనా నేను చూసుకున్న స్కూల్ సరదాతగా అఖిలమ్మ గారికి తెలియజేసినా, ప్రభాకర్ గారికి తెలియజేసినాను. వాళ్ళు కూడా ఖచ్చితంగా చొరవ తీసుకొని కొత్త కల్పించి కంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు. మీరు కూడా ఏదైనా సంబంధిత చుట్టుపక్కల వారికి కూడా నేను నోటీస్ పంపిస్తాను. ఆ రోజు నేను పేపర్ కూడా చెప్పినాను. పుల్లయ్య గారికి అది తెలియజేసాను. వాళ్ళు కూడా పేపర్ విలేకరులకు తెలియజేసి వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టినారు లోగల. దానికి గంగుల విజయేంద్ర గారు కరోనా టైం కాబట్టి నేను రాలేను సార్, ఎంఎల్సీ గారు ప్రభాకర్ గారు రాలేదని తెలియజేసినాను. అప్పుడు మీరు ఫేస్బుక్ లో ఎత్తి చూసుకుంటే ఈ రోజులు కూడా అవి ఉంటాయి. స్కూల్ సరదాగా విద్యార్థులు కోరుతున్నాను. మేమేమో వచ్చినాము, చదివినాము, 30 ఏళ్ళ టీచర్లు దండ వేసినాము, ఓ రోజు భోజనం పెట్టాము, మేము అందరం చూసుకున్నాము, అయిపోయింది అనకాకరి. ఎట్లా గుర్తు పెట్టుకొని 30 ఏళ్ళ కదా మేము శ్రమ పడినాము. మన పూల రామయ్య గారిని అందరినీ పేరున ప్రతి ఒక్కరిని నేను మీ పేర్లు అయితే నాకు తెలియదు. 65 మంది విద్యార్థులు, మీరు 60 మంది విద్యార్థులు. నేను 93, 94లో చదివినారు. నాకు అప్పటికి వచ్చేసి 84లో నా 10th క్లాస్ అయిపోయింది. 84లో నేను ఇదే స్కూల్లో అయినాను. నా కొడుకులు చదివినారు, ఉద్యోగాలు ఉన్నారు. మీరు కొందరు ఉద్యోగాలు ఉన్నారు. అఫీషియల్ మీ కొడుకులు కొందరు లేకపోయినా మీ కొడుకులు కూడా ఉద్యోగాలు ఉన్నారు. స్కూల్ గుర్తు పెట్టుకొని నాకు మా ఫాదర్ ఇచ్చిన దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంతమంది చుట్టుపక్కల విద్యాసౌకర్యం పోతేనే ఆ పొద్దు రాసిన రిజిస్టర్ మా ఆయన ఒక ఎర్రగుండ చుట్టుపక్కల విద్యాసౌకర్యం అదే గుర్తు పెట్టుకొని మీరు ఇలాగ పేపర్లు అయినాను. చుట్టుపక్కల గ్రామాల విద్యాసౌకర్యం విద్యార్థులుగా చదివినట్టు మీరు ఒక పేపర్ ప్రింట్అవుట్ చేసినారు, దాన్ని చదివినాను. దాన్ని చదివితే అదే విధంగానే చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ బాగానే చదివినారు. పేరున మీరు బాగానే. అయితే మీరు ఒకటి గుర్తు పెట్టాల్సింది, ఒక ఫంక్షన్ పెట్టుకుంటే ఉదయం 8 గంటలకు వచ్చినాము. ఇక్కడికి వచ్చేసి సాయంత్రం 8 సాయంత్రం 3 గంటల వరకే అలా ఎత్తే మీకు పొద్దురమ్మంటారు, మేము వేరే బ్యానర్లు కట్టకాలంటారు. అయితే మన స్కూల్ కాబట్టి అట్లాంటి హెడ్ మాస్టర్ అట్లాంటి చెప్పడానికి లేదు. మేము చదవాత నేను చెప్పలేదు, జిల్లా పరిషత్ చెప్పినా కానీ పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు ఇట్లాంటి దానికి మీకు కూడా తెలిసి ఉండాలి.
పర్మిషన్లు లేవు. అయితే స్థలదాతగా ఏ పోతాయి కానీ స్కూల్లో కాబట్టి మీరు విచారించుకున్నాంటే చంద్రబాబు నాయుడు ఎవరినే కానీ స్కూళ్ళల్లో నాకు ఎలక్షన్ డ్యూటీ కానీ కథమ రాజకీయంగా సంబంధం లేదు, వాడు అక్కడే స్కూల్ అంటాడు. పూర్వ విద్యార్థులు కూడా అలా లేదు. కాబట్టి నాకు తెలిసిన మాట చెప్తున్నాను. అయినా మేము జిల్లా పరిషత్ అడ్డం ఇచ్చిన చంద్రబాబు అడ్డం ఇచ్చిన స్థలదారుగా సార్ మాకు పూర్వ విద్యార్థులకు వాళ్ళ టీచర్లను సమ్మేళనం చేసుకున్నట్టే మీకు ఏంది సార్ అని ప్రశ్నించడానికి అడిగా ఉన్నాం. అందుకు కాబట్టి మీకు తెలుసు, టీచర్లకు తెలుసు, పూర్వ విద్యార్థి సమ్మేళనం ఎత్తేసి టీచర్లను హై స్కూల్ మీ పక్కన జరుపుకోలే అంటున్నారు. అయితే స్కూల్లో కాంబినేషన్ గా ఉంటుంది వాళ్ళకు బాగా టీచర్లకు పాతవి ఎట్లయితే చేసుకున్నాము, గ్రౌండ్ ఎట్లయితే తిరిగినాము. 7 ఎకరాల శీలల గ్రౌండ్ ఇటు 6 గంట ఇటు నంద్యాల 5 ఏముందో మాకు తెలియదు. 7 ఎకరాల శీలల కోసం మా ఆయన పొలాలు ఇల్లు అమ్మినారు. మా ఆయనను అడిగినా నీకన్నా సహకారం లేదన్నా అని మచ్చలో ఉన్నారా ఏదో నాకు ఇవ్వాలంటే గొప్ప కృష్ణమూర్తి పాపనయ్య పాపనయ్య మా ఊరు కాపులలో తిట్టడమే. పాపన్న కొడుకు నేను తొట్టాల చెట్టుకి నేర్పి తప్పేం చేయలేదు. స్కూల్ను ఆయన ఒక గొప్ప కృష్ణమూర్తి కూడా ఆయన చేయకపోయినా తాను పెట్టకపోయినా పక్కింటి నీళ్ళు చూపమన్నట్టు మా ఆయన పట్టుకొని హై స్కూల్కి 30 సెంట్లు ఇప్పించాడు. సంస్థల బాలనాడి మా దాయాది మా నాయన చిన్న పెట్టాడు. వాయిన పట్టుకొని డబ్బులు ఇప్పించి ఒక రూము ఆజర్ పట్టీలు దస్తర్లు అన్ని పెంచి చాక్రీస్లో తడిసిపోకుండా రూములు ఏర్పాటు చేయడానికి అప్పుడు నిర్మాణానికి డబ్బులు ఇప్పించి వాళ్ళ నిర్మాణ డబ్బులు గడిచినాడు. అదేవిధంగా ఆసుపత్రులు చెట్టిగారిని పట్టుకొని ఆసుపత్రులకు విరాళాలు ఇప్పించినాడు. ఆ గొప్ప కృష్ణమూర్తి కూడా అతనే మీరు కూడా ఏం చేస్తారంటే టైం చాలా తక్కువ అని నేను ఏం చెప్తానంటే మీరు మా నాయన చేశారో కృష్ణమూర్తి ఎట చేసినా మీరు కూడా మనిషికి ఒక విధానంగా మనిషికి ఒక 1000 రూపాయలు పెడుతున్నారు. 65 మంది వచ్చేసి మనిషికి 1000 రూపాయలు ఇచ్చుకునే 1,00,000 రూపాయలు ఒక బ్యాచ్ కూడా ఏం లేదు. హై స్కూల్లో భోజనశాల ఏర్పాటు చేయాలన్నాం. హెడ్ మాస్టర్ సార్ మేము వర్షం పడితే తప్పకుండా వర్షం పడితే లేచిపోవాలనుకుంటున్నాం. అదేవిధంగా భోజనశాల ఏర్పాటు కాను హెడ్ మాస్టర్ సార్ లోగానే చెప్పిన సార్ భోజనశాల ఏర్పాటుకు ప్రతి బ్యాచ్కి 1,00,000 రూపాయలు ఇవ్వను, అట్లయితేనే అలా చేయను, లేకుండా వద్దని చెప్పు కాబట్టి నా మీద చెప్పండి. మీరేమైనా కప్పేసుకోవాలి. మనిషికి మీరు లక్షలు ఇస్తున్నారు, ఒక 1000 రూపాయలు ఏం కాదు. అప్పుడన్నా మీరు విద్యార్థులు మా నాన్న ఇలా 10 రూపాయలు అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు లక్షలు ఇస్తున్నారు, లక్షలు పోతున్నాయి. చూడు సుబ్రహ్మణ్యం సారు చదువుతోనే ఉద్యోగం చేస్తారు, చెక్కబెండి చేశారు. విద్వాన్ సుబ్రహ్మణ్యం తెలుగు పండిత్ అని ఆ చెక్కబెండి ఎన్ని ఉంటారో అన్నాళ్ళు సార్ పేరు ఉండాలి. స్కూలు టీచర్లు ఇంటికి తీసుకోవచ్చు కదా సారు, ఆ పేరు కొట్టేసి హెడ్ మాస్టర్ సార్ కానీ ఉండే టీచర్ కానీ తీసుకోవచ్చు కదా, తీసుకోపోరు. వాళ్ళ జీతాలు వాళ్ళు బాగున్నాయి, పిల్లలకు సౌకర్యంగా ఉండాలని చేసేసినారు. అట్లా ఏది ఇచ్చినా మీ 1000 రూపాయల లెక్క మా మనిషికి 1000 రూపాయలు వేసుకొని 1,00,000 రూపాయలు ఈ బ్యాగ్ తరఫున ఒక అన్నం తిన్నారు విధానం తర్వాత మీ బ్యాగ్ తర్వాత తెలియజేసే సార్ నాకు సంతోషంగా ఉంటుంది. మీరు ఎవరికే కాదు మన పిల్లలకు భోజనశాలకు వసతి ఇబ్బందిగా ఉంది. 60 అడుగుల జంపు 40 అడుగుల ఎడల్పు పెట్టినాము. మీ బ్యాచ్ నెంబర్ వేసి ఇప్పుడు గ్రూప్ కూడా తీసాం, ఆ గ్రూప్ కూడా తగిలిస్తాం. ఆ రూమ్ లో ప్రతి ఒక్కరికి లోగా విద్యార్థులు కూడా చేసాం. ఏం తప్ప రాన్నాడు నాకు ఇప్పుడు చెప్తాను